చైర్మన్ గారు, ఉద్యమకారులంతా నా మిత్రులు, క్షమించాలి ఉందామని వచ్చినాను కానీ ఒక ఆర్గ్యుమెంట్ ఉండే అందుకోసమని. ఫస్ట్ అయితే వృత్తి ప్రవృత్తి రెండు చేయాలి కాబట్టే కొద్దిగా క్షమించమని అడుగుతూ, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 15% బడ్జెట్ కేటాయిస్తుందా గవర్నమెంట్, కేటాయించదా అనేది నాకు అనుమానంగా ఉంది. దాన్ని ఏదో 10% చేసి డబుల్ డిజిట్ చేసినామని ఏదో మళ్ళీ మనల్ని మాయముచ్చట్లు చెప్పడానికి రాజ్యం తన స్వభావాన్ని మళ్ళీ మన ముద్దట పెట్టబోతుంది. అయితే మన దాంట్లో ఉన్న ఉద్యమకారులను కొంతమందిని గురించి కుక్కకు బొక్కలేసినట్టు నవ్వులుకుంటా కూస్తున్నారు మన వాళ్ళు. నవ్వుతే అది ఎప్పుడు ఉండేదే, రాజ్యానికి ఉండేది. అది కేసీఆర్ చేసినా అంతే, రేవంత్ రెడ్డి చేసినా అంతే. ఇంకోటి వచ్చినా కూడా ఇట్లనే ముక్కలు వేస్తూనే ఉంటారు, బొక్కలు కంకుకుంటూ కూర్చుంటూనే ఉంటాం. కానీ ఇప్పుడు చేయాల్సిన పని గురించి మాట్లాడుకుంటే, మేము పెద్ద ఎత్తున జనగామలో ఒక పెద్ద బహిరంగ సభను పెట్టదలుచు. 15% బడ్జెట్ ఇస్తావా సస్తావా? ఇవ్వకపోతే జనంలోకి పోతుంది. మా ఐడియా ఏంటిదంటే జనంలోకి పంపిస్తాం. మా ఐడియా ఏంది? బహిరంగ సభలో ఇగో 15% అడిగితే 12 ఇచ్చిండు, 10 ఇచ్చిండు, చూసినావా ఇంత ఘోరం చేసిండు రేవంత్ రెడ్డి అని అంటాం. మాకు బదనాం చేసుడు మంచిగా వస్తుంది, మేము బదనాం చేయగలుగుతాం. ఆ బదనాం చేసి ప్రభుత్వాన్ని దించగలుగుతాం. అప్పుడు కేసీఆర్ని ఎవ్వరు దించలేడని చెప్తే కేసీఆర్ని దించినాం, రేవంత్ రెడ్డిని ఎవ్వరు దించలేదు అంటే దించుతాం. ఒకటే, ప్రజల మాట వినని వాడిని దించుతాం బై. అది ఎవడైనా కానీ, నేను కానీ నువ్వు కానీ. 15% పెడితే నీ ముళ్ళేం పోతుంది చెప్పు? ఖచ్చితంగా 15% పెట్టకపోతే ఇప్పుడున్న రాజ్యాన్ని దించుతాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 20% అంటాం, 5% పెంచుతాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 25% అంటాం. దిగిపోయే నాటికి 25% పెడతాం. దిగిపోయే నాటికి 25% పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్తాం. నీ బిడ్డ, నీ కొడుకు భవిష్యత్తు ఏం చేయాలనుకుంటున్నావో నీ ఓటు అటేసుకో అని చెప్తాం. ఇది రాజ్యం మీద ఒత్తిడి తీసుకెచ్చే సంస్కృతి. మాకు ఈ సంస్కృతి ఉంది, ఈ కల్చర్ మాకు అలవాటు. ఇది ఒక సంస్కృతి మాది, ఇది ఒక సంస్కృతి. ప్రజల్ని చైతన్యం చేయాలి, గల్లబట్టి అడగాలి. ఏం భిక్ష కాదు, ఏం నీ జేబులెక్కలు ఇస్తున్నావా? బట్టి జేబులెక్కలు ఇస్తలేడు, రేవంత్ రెడ్డి జేబులెక్కలు ఇస్తలేడు. జనం పైసలు జనం పెట్టమంటున్నాం, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టమంటున్నాం. మూసిక్ కాదు, ముందుగాల ఎడ్యుకేషన్ పెట్టు అని అంటున్నాం. పెట్టకపోతే అదంతా మనందరి వైఫల్యంగా, నా వైఫల్యంగా కూడా నేను స్వీకరించి, అది ఒక ఘోర వైఫల్యంగా మనం అందరం స్వీకరించవలసిన అవసరం ఉంటుంది. మన ఉద్యమకారులమని పేరు చెప్పుకోవడానికి, విద్యా ఉద్యమకారులమని పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ప్రజల్లోకి పోయి, అయ్యా మా తప్పైపోయింది, ఎందుకు చెప్పినాం, రాహుల్ గాంధీ మాట్లాడితే ఇట్లా అనుకున్నాం, రాహుల్ గాంధీ చేస్తారని చెప్పినాం, రాహుల్ గాంధీ చేస్తా అని చెప్పిండు. నా వీడియో కూడా ఉంది, రాహుల్ గాంధీ తోటి ఎస్డిఎఫ్ తోటి పంపించినప్పుడు ఎడ్యుకేషన్కి తర్వాత వైద్యానికి ఇయ్యమని చెప్పిన, రాహుల్ గాంధీతో మాట్లాడిన విషయం కూడా ఉన్నది. చెప్పినాం, ఇక ఎవరు వినేటట్లేరు, ఇక వినరు అని ప్రజల్లోకి పోతాం. కాబట్టి ఈ బహిరంగ సభకి మీరంతా, మనమంతా 28 లోపల పెట్టాలని ఒక ఆలోచన ఉంది. 10,000 మంది విద్యార్థులతోటి ఒక ఉదుటు, ఒక ఆలోచన, గవర్నమెంట్కి ఏం జరుగుతుందనే ఒక ఆలోచన కల్పించడానికి ఒక ప్రయత్నం. మీ అందరి ప్రయత్నాలు చేయాలి, ఒక్క ప్రయత్నంతో కాదు. ఇది కేసీఆర్ దించడానికి 1000 ప్రయత్నాలు చేసినాం. కేసీఆర్ దించడానికి 1000 ప్రయత్నాలు జరిగినాయి. ఎందుకంటే నిరంకుశ ప్రభుత్వం అని. ఇప్పుడు సంక్షేమ ప్రభుత్వం కాదు అంటాం. ఒకవేళ బడ్జెట్ ఇవ్వకపోతే సంక్షేమ ప్రభుత్వం కాదు అంటాం. బడ్జెట్ ఇస్తే 15% ఇస్తే కొంపలేం కొల్లేరు కావు అని మా వెంకటరెడ్డి సార్ చెప్తాడు, మా లక్ష్మీనారాయణ సార్ చెప్తాడు. కొంపలేం కొల్లేరు కావు, కొంపలేం దాటి మొత్తం జనజీవనం ఏమో స్తంభిస్తుందా సార్ 15% ఇస్తే? ఏం కాదు కదా, మంచి అవుతుంది కదా, చెడు అయితే ఏం కాదు కదా. అంతే. గది ఒక్కటి నాకు చెప్పినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మనసా వాచా కర్మన నేను అవసరమైతే మీ అందరితో కలిసి ప్రతి క్షణం కూడా ప్రయాణం చేస్తానని. కాకపోతే ఒక ఉద్యమ స్వరూపంలో కొన్ని కటువైన మాట, కటువైన భాష, కర్కశమైన భావజాలం లేకపోతే ముందుకు పోయేటట్లేదు. నిమ్మలంగా మా కోదండరామ్ సార్ చూద్దామన్నట్టు కాకుండా కాదు ఎవరైతే ఏమున్నది, కానీ మా వెంకటరెడ్డి సార్ కూడా నెమ్మది చేద్దాం, సాదిక్ బాయ్ చేద్దాం అంటాడు. ఇక మరి ఎన్ని సంవత్సరాలు చేసుకుంటూ పోతాం అనేది మాకు ఆలోచన ఉంది.
సరే ఏదైతే ఏముంది అందరం కలిసి చేయాల్సిన అవసరం అయితే ఒకటి ఉంది. అందరం కలిసి చేయాల్సిన అవసరం అయితే ఒకటి ఉంది. అందరం కలిస్తేనే అవుతుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీకు థాంక్యూ.